అడవిలో మానులైన పుట్టొచ్చు గానీ, ఆడపిల్లలా మాత్రం పుట్టకూడదు అనేది మా అమ్మ. అదేంటమ్మా! నువ్వు కూడా ఒక ఆడదానివే కదా! ఎందుకలా అనుకుంటున్నావు అనేదాన్ని నేను. అదిప్పుడు నీకు అర్థం కాదే పిచ్చిదాన్న. నీకు పెళ్లి చేసిన తర్వాత నువ్వు అత్తారింటికెళ్ళి నీకు కూడా ఒక ఆడపిల్ల పుడుతుంది చూడు, అప్పుడు అర్థమవుతుంది అనేది. ఇదంతా పాతకాలపు ఆలోచనలే అని పట్టించుకోలేదు. కానీ ఆ జనరేషన్ అయినా, ఈ జనరేషన్ అయినా ఆడపిల్లంటే ఎందుకు భయపడతారో తెలుసా? పెంచాలనో, చదివించాలనో, పెళ్లి చేయాలనో మాత్రం కాదు. ఈ జనరేషన్‌లో అన్నీ కామన్ అయిపోయినాయి. బాయ్స్, గర్ల్స్ ఈక్వల్ అయిపోయారు. అమ్మాయిలు కూడా అబ్బాయిల కన్నా ఎక్కువగానే సంపాదిస్తున్నారు. మంచిగా చదువుకుంటున్నారు. కానీ మ్యాటర్ అది కాదు కదా! జనరేషన్స్ ఎన్ని మారినా పెళ్ళిళ్ళు తప్పట్లేదు, కాపురాలు తప్పట్లేదు, పిల్లల్ని కనడం తప్పట్లేదు. ఆఫ్‌కోర్స్ ఇంటి బాధ్యత అంతా చూసుకునేది మొగుడే, మగాడే ఒప్పుకుంటాను. అలా అని కేవలం సంపాదించి తీసుకొస్తేనే పిల్లలు పెరిగిపోతారనుకుంటే ఆడవాళ్ళం అంతకన్నా ఎక్కువే సంపాదిస్తాం. ఏమంటారు? బేసిక్‌గా మన అమ్మ వాళ్ళు పడిన కష్టాలు, అయ్యో! నా కూతురికి కూడా తప్పట్లేదేంటి దేవుడా! అని వాళ్ళు ఫీల్ అవ్వకూడదని ఆడపిల్లలు వద్దు అని అనుకుంటారు. ఇన్‌ఫాక్ట్ మా అమ్మ కూడా